అందరికీ ఇవాల్టి స్పెషల్ టిఫిన్స్లో కానీ వేడివేడి అన్నం సంగటిలో కానీ సూపర్ ఉంటుంది. రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం పచ్చడి. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అందులోకి మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది స్పైసీగా. గోల్డెన్ కలర్లో వేగాక అందులోని 100 గ్రాములు వెల్లుల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేయించుకోవాలి, లేదంటే నెల రోజులు ఉండదు పచ్చడి. 2 రోజులకే పాడైపోతుంది. కాబట్టి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి వేగాక ఇందులోని ఎండుమిర్చి ఒక 10 వేసుకోవాలి. మీరు మీ క్వాలిటీని బట్టి మిర్చిని పెంచుకోవడం తగ్గించుకోవడం చూసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. పచ్చడిలోకి మధ్య మధ్యలో అక్కడక్కడ కరకరలాడుతూ ఉంటుంది మినపప్పు బాగా వేయించుకొని. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి దంచి వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు పచ్చడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి పచ్చడి రెడీ. ఇలా చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే కొద్దిగా రైస్ వేసుకొని నేను తింటున్నా. అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. మీ ముందుకు వస్తాను. బాయ్.